చూడండి. యువతకి ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే యువతకి యూత్ ముందు రండి ఇక్కడికి రండి పర్లేదు లైన్ గా నిల్చోండి. అప్పటికి మత్తు తేరుకున్న తర్వాత పశ్చాత్తాపడిన చేయి దాడిపోతుంది. ఆ సందర్భంగా ఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి గారు మరియు ఎస్పీ గారు తూయన్ సిన్హా గారు చెప్పినటువంటి సూచనలు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ప్రతి మండలంలో కూడా మీటింగ్స్కి అవేర్ చేసి యూత్ని చెడుద్రోవ పట్టకుండా మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేసి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఒకవేళ మందుకి అలవాటు పడుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అనకాపల్లి హాస్పిటల్లో ఒక బెడ్ పెట్టారు, 10 బెడ్లు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మార్చి మళ్ళీ తిరిగి పంపిస్తారు. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ చెడు మార్గంలో వెళ్ళకుండా మంచిగా ఉండాలని రూల్స్ పాటించాం. కావున మేము చెప్తుంది ఏంటంటే సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు పరిష్కరించుకునే మార్గాలు కూడా ఉంటాయి. జీవితం కోల్పోతే మళ్ళీ వెనక్కి రాలేదు. కావున వాళ్ళకి మంచిగా చెప్పాలి. ఎందుకంటే మా ద్వారా మేము కౌన్సిలింగ్ చేస్తాం కాబట్టి ఒక జీవితాన్ని కాపాడడం అనేది చాలా ఉత్తమమైన పని. అదేవిధంగా మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా మీ మీద ఏమైనా దాడులు జరిగినా ఖచ్చితంగా పోలీసు వారికి మీరు ఇంటిమేట్ చేయగలిగినా, లేకపోతే చేయలేని ఉంటుంది చిన్నపిల్లల మీద జరిగితే వాళ్ళకి, లేదా మహిళా పోలీసు ఉంటారు, లేదంటే మహిళా కానిస్టేబుల్స్ ఉంటారు, అలాగే 112 కాల్ ఉంది. దానికని చేస్తే తక్షణమే పోలీసు వారు చర్య తీసుకొని వాళ్ళు కౌన్సిలింగ్ చేసి చిన్న విషయం క్లియర్ చేస్తారు. ప్రతి విషయంతో కేసు కట్టి వాళ్ళని కోర్టు పెడతారు. అది చెప్తామని మీకు మీటింగ్ పెట్టామమ్మా. ఏ సమస్య వచ్చినా ఒక కొడుకులాగా ఒక తమ్ముళ్ళలాగా మేము ఉంటామో అది ఖచ్చితంగా మీరు పాటించండి. ఓకేనా? మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి మీ సమస్యను తెలియపరచండి. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం.